నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. వైద్యో నారాయణో హరి అంటాం. ఆ మాటలను అక్షరాలా నిజం చేస్తూ 6 దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఎంతోమందికి సేవ చేస్తున్నారు. అంతేకాదు 92 ఏళ్ల వయసులో ఎటువంటి అలసట లేకుండా నడుచుకుంటూ వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో చక్కగా ఎంతోమందికి ప్రాణాలు పోస్తున్నారు. యువ డాక్టర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 2 లక్షలకు పైగా డెలివరీలు చేసి ఎంతోమంది తల్లుల మోముల్లో ఆనందాన్ని చూశారు. అలాగే ఊపిరి ఉన్నంత వరకు వైద్య సేవ చేస్తాను అంటున్న గైనకాలజిస్ట్ సూరి శ్రీమతి గారితో మాట్లాడదాము. అలాగే వారి సక్సెస్ఫుల్ జర్నీ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. 9-10 వయసులో సాధారణంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సర్జరీలు చేయడము, డెలివరీస్ చేయడం అనేది మరొక ఎత్తు. మరి ఇంత ఫిట్గా ఉండడానికి మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి యోగా శిక్షణ చేశారనమాట. సూర్య నమస్కారాలు వేయడం, ప్రాణాయామం చేయడం మా నాన్నగారు వేసేవారు. మా నాన్నగారితో పాటు మేము కూడా పొద్దున్నే లేచి అలవాటు ఉంది, అలాగే వేస్తున్నాను. అదే ఇప్పటిదాకా నడుస్తుంది. సూర్య నమస్కారాలు వేయననుకోండి, ప్రాణాయామం చేస్తాను. మా తమ్ముడు ఉండేవాడు, వాడు నేర్పాడు, వాడు కాలం చేశాడు. అందుకని ఇప్పుడు తగ్గిపోయింది, కోవిడ్ రోజుల నుంచి తగ్గిపోయింది. లేకపోతే ఇదే హాలు అందరికీ యోగా మా నాన్నగారు నేర్పేవారు. మేమందరం చేసేవాళ్ళం. మా తమ్ముడు అందరికీ నేర్పేవాడు ఫ్రీగా. 5 గంటలకి గేట్ తెరిచి ఉంటుంది, అందరూ వచ్చాడు. డాక్టర్ గారు, మరి మీ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మీరు ఎన్నింటికి లేస్తారు? ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఎలా ఉంటుంది? ఇవన్నీ చేయడం దేనికి? యోగా అంటే రోజంతా కూడా శ్రద్ధగా, శ్రమ పడకుండా హాయిగా తక్కిన కార్యక్రమం దినచర్య జరగడం కోసం చేయడం. అదంతా. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఫోకస్ లేకపోవడం. అంటే ప్రతి ఒక్కళ్ళు 4 రోజులు ఒక పని చేస్తారు, 5వ రోజుకి ఆ పని చేయలేరు. అట్లాంటిది లేచి నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రాణాయామం చేయాలి అంటే ఆ మోటివేషన్ ఎలా వస్తుంది మీకు? దినచర్యలో అది ఒక భాగం అయిపోతుంది. ఎలాగైతే పొద్దున్నేచి పడుకోవడం అలవాటు అయిపోయిందో మీకు చిన్నప్పటి నుంచి, అదే అలాగే యోగా చేయడం అనేది కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. దినచర్యలో అది నడుస్తుంది, మొదట్లో భాగం అది. మరి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయమ్మా? మీరు ఎటువంటి ఆహారపు అలవాట్లు అవలంబించారు? అంటే ఎప్పటి నుంచో ఒకటే తింటున్నారా, ఎట్లా ఉంటుంది? మేము శాకాహారులమే. కాకపోతే హైదరాబాద్ పద్ధతి ఏంటంటే పొద్దున పూట రొట్టెలు తినడం అనేది అలవాటు. పొద్దున్న అందరూ రొట్టెలు తింటారు మా ఇంట్లో. మధ్యాహ్నం తర్వాత కూడా ఇష్టం ఉన్న వాళ్ళు రొట్టె తింటారు. 2 ఉంటాయి మాకు. అన్నం ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, 2 నడుస్తుంది. ఉమ్మడి కుటుంబం మాది, అందుకని రాత్రి అందరం కలిసి కూర్చొని తింటాం. అలాగే అమ్మ, చాలామంది అంటే 60-70 వచ్చేసరికి రిటైర్ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఎంత త్వరగా రిటైర్ అయిపోతే బాగుండని అనుకుంటూ ఉంటారు. అలాంటిది మీరు ఇప్పటికీ వెళ్ళాలి, నేను హాస్పిటల్కి, నేను డెలివరీస్ చేయాలి అని అనుకుంటున్నారు. అది ఎలా సాధ్యమైంది? ఎందుకని అంత పట్టుదలతో వెళ్తున్నారు? రిటైర్మెంట్ అనే పదానికి ఒక దానిలోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళడం అంతే, నాట్ రిటైర్మెంట్. ఇది నేర్చుకున్న విద్య. ఇది నాకు నేర్పించినారు మా గురువులు. అది నేను ఎల్లకాలం, నేను బతుకున్నంతకాలం అది మళ్ళీ చేస్తూ ఉంటేనే వాళ్ళ రుణం తీర్చుకున్నదాన్ని అవుతాను నేను. అందుకని నేను చేస్తూనే ఉన్నాను. యోగా నేర్పింది మా నాన్నగారే. వైద్య వృత్తి నేర్పిందేమో పిఎం నాయుడు గారు అని ఉండేవారు. మా ప్రొఫెసర్ పిఎం నాయుడు అయినప్పటికీ డాక్టర్ సువర్ణ రామస్వామి, డాక్టర్ హేమలత అనేవాళ్ళు నన్ను ప్రోత్సహించి నువ్వు చేయగలవు, చెయ్యి అని ముందుకు తీసుకొచ్చింది వాళ్ళిద్దరికి నేను ఎప్పుడూ సదా రుణపడి ఉన్నాను వాళ్ళకి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు డాక్టర్ గారు? ఎక్కడ చదువుకున్నారు? మీ చిన్నప్పటి సంగతులు తెలియజేస్తారా? తల్లిదండ్రుల స్వగ్రామం ఏమో విజయవాడ దగ్గర ఉయ్యూరు. పుట్టిన అక్కడ అన్నమాట జన్మస్థలం అంటే. కానీ మా నాన్న ఉద్యోగరీత్యా మేము ఇక్కడే పెరిగిన వాళ్ళం అవుతాం అన్నమాట. హైదరాబాద్ వాస్తవ్యులమే మేము పూర్తిగా. మా భాష కూడా దగ్గర తెలంగాణ భాషలాగానే ఉంటుంది. అప్పట్లో మహిళలు చదువుకోవడం అనేది ఒక పెద్ద విషయం.
అలాంటిది మీరు ఎంబీబీఎస్ చదువుకున్నారు, ఆ, డాక్టర్గా చేయడం ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది డాక్టర్ గారు? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. మ్మ్. మా తాతగారి తమ్ముడు మ్మ్. కొలచని సీతారామయ్య అని ఆంధ్ర నుంచి మొట్టమొదటి మనిషి అన్నమాట. సముద్రం వదిలి అట్లా బయటికి విదేశానికి వెళ్ళిన ఆయన. మ్మ్. మాస్కో వెళ్ళిపోయాడు అనమాట. ఆయన మాస్కోలో మాస్కో. మ్మ్. అక్కడ మాస్కో యూనివర్సిటీ డైరెక్టర్గా ఉండేవారు అనమాట ఆయన. అప్పుడు మా అమ్మని ఆయన తీసుకెళ్ళాలని ఉండేది అనమాట, బయటికి మ్మ్. ఉండేది ఇట్లా. అమ్మని మా తాతగారే సముద్రం దాటి వెళ్ళిపోయినందుకు వేరేసేసారు అనమాట. ఆ, సముద్రం దాటిన వాళ్ళైతే పనికిరారు అనమాట. ఒప్పుకోరు ఇది వరకు అట్లా. ఒప్పుకోరు, పూర్వం అట్లా ఒప్పుకునేవారు కాదు. మ్మ్. అందుకని ఎవరు వచ్చేవారు కాదు. సరే మా అమ్మని తీసుకెళ్తానంటే అసలే ఒప్పుకోలేదు అనమాట. మ్మ్. మీ అమ్మగారు మిమ్మల్ని చదివించాలనుకున్నారు. మా అమ్మగారు చదివించాలనుకున్నా, మా నాన్నగారు కూడా అంతే అనమాట. మ్మ్. మా చిన్నప్పుడు మా చిన్న తమ్ముడికి ఒంట్లో బాగలేక చాలా మాలిపోయింది. అందుకని నాకు అనిపించేది అనమాట, ఏ డాక్టర్గా కావాలని ఉండేది. మ్మ్. అందరూ వచ్చి వైద్యం చేస్తుంటే అది కళ్ళగానే ఉంది అని అనుకున్నంత తమాషాగా అనిపించింది. మ్మ్. తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళకి అన్నీ చదివించారు. ఒక తమ్ముడు పోయినాడు అనమాట. అయ్యో. అప్పటి నుంచి అయ్యో పోయినాడని ఒక బాధ ఉండేది, ఎందుకని పోయినాడని. మ్మ్. అనుకోకుండా మా తల్లిదండ్రులు నాకు అందరూ చేర్చారు. ఎందుకని చేర్చారో తెలియదు, చేర్చారనమాట. అందుకని మా ఇంట్లో కూడా అందరూ తలా దాంట్లో ఉన్నారు. ఒకళ్ళ జియాలజీలో ఉన్నారు, ఒకళ్ళు ఫిజిక్స్లో ఉన్నారు, ఒకళ్ళు అందరి జెనెటిక్స్, ఇంకొక వాళ్ళు జెనెటిక్స్లో ఉన్నారు. మ్మ్. నన్ను దీంట్లో వేశారు అనమాట. అట్లా చదవడం అయిందన్నమాట. మేము బ్రాహ్మణం అనమాట. మ్మ్. డాక్టర్ చదవడమే ఒక పెద్ద తప్పు. అందులోనూ నాది స్పెషాలిటీ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ అనమాట. మ్మ్. అందులో ఇది ఇంకా బహిర్గతం అయిపోయింది, ఏమంటారు, సొసైటీ నుంచి విడదీసినట్టు అయిపోయినాం అనమాట మేము. ఆహా. అయినా కానీ మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఏమనకుండా చేసి, తర్వాత నేను క్వాలిఫై అయ్యి పెద్ద డాక్టర్ అయినాక అప్పుడు మా మేనత్తలకి వాళ్ళందరికీ మా మేనకోడలు అని చెప్పుకునేవారు. అప్పుడు మీ క్లాస్లో ఎంతమంది మహిళలు ఉండేవారమ్మా? మీతో పాటు మీరు ఒక్కరేనా? లేదండి, ఉండేవాళ్ళు 40 మంది ఉండేవాళ్ళు. బ్రాహ్మలుగా ఉన్నదని నేను ఒక్కటే మా బ్యాచ్లో. మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారో, ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా ఎక్కడ మీ డాక్టర్గా మీరు ఎక్కడ మొదలయ్యారు? మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. మ్మ్. సో ఇక్కడే ఉండడం అలవాటు, ఇదే ఇల్లు అనమాట. నేను చదువుకున్నంత సికింద్రాబాద్ కీస్ హై స్కూల్లో చదువుకున్నాము. మ్మ్. దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరాము. అక్కడే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా ఉంది. ఎండి చదివాను, ఎంబీబీఎస్ ఎండి అక్కడే చేశాను అనమాట. దాని తర్వాత ఉద్యోగం కూడా ఇక్కడే మొదలైంది. మ్మ్. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ అన్నీ తిరిగినాక ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనుకుంది ఇంకా చాలు, కూడా సిటీలో చాలా రోజులు ఉన్నది, పెరిఫెరీకి పోవాలి మ్మ్. అని కర్నూలుకి పంపించారు కొన్నేళ్ళు. మ్మ్. కొన్ని సంవత్సరాలు నిజామాబాద్లోను, కొన్ని సంవత్సరాలు కరీంనగర్లోను పనిచేసి చివరికి మళ్ళా సిటీకే వచ్చేసేసాను. మ్మ్. వచ్చి నీలోఫర్ నుంచి రిటైర్ అయినా. ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని ఇంత కష్టపడి చదువుకున్నారు కదా, మీకు ఎప్పుడైనా వెనకడుగు వేయాలి, చదువుకోవాలా అని అనిపించిందా? ఎందుకంటే ఆ సమాజం కొంచెం వేరుగా ఉండేది కాబట్టి, లేదు నేను వెనక్కి రావాలి, నాకు ఈ బాధ అంతా కష్టం అని ఎప్పుడైనా అనిపించిందా? మా తల్లిదండ్రులు ఎప్పుడు అట్లాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుండేవాళ్ళు. తర్వాత ఎప్పుడో చెప్తే తెలిసింది తప్ప మేము చదువుకుంటున్న రోజుల్లో మాకు ఎక్స్పోజర్ ఉండేది కాదు. అందుకని అప్పుడు ఏం బాగానే ఉండేది, చదువుకుంటున్నాం, ఉత్సాహంగా కొత్తదేదో నేర్చుకుంటున్నాం అనేది దాంట్లోనే ఉండేది. ఉత్సాహంగా ఉండడం కోసం పొద్దున్న యోగా, వేరే ఆలోచించడానికి టైం వచ్చేవాడు కాదనమాట. పొద్దున్నే యోగా నేర్పేది, దాని తర్వాత కాలేజీకి హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి సాయంకాలం వచ్చినాక మా నాన్నగారు టెన్నిస్ ఆడేవారు. ఆ టెన్నిస్ కోర్ట్కి వెళ్ళేసి ఆ బంతులు ఇటు అటు పోతుంటే తీసుకొచ్చి అందించడం కంటిన్యూ. దాని తర్వాత కూర్చొని సాయంకాలం మళ్ళీ ప్రేయర్ చేసేవాళ్ళు, అందరిని కూర్చోబెట్టి మా నాన్న చేయించాడు.
దాని తర్వాత భోజనం చేయడం, చదువుకోవడం, హోంవర్క్, అట్లా కంటిన్యూస్ గ్యాప్ లేకుండా చేశారు. పొద్దున్న 5 గంటలకల్లా మా నాన్నగారి గట్టిగా పద్యాలు, శ్లోకాలు అన్నీ చదువుతుంటే మామూలుగా మెలకు వద్దని. లేచాక పళ్ళు తోముకోగానే సూర్యుడు కనబడక ముందు పళ్ళు తోముకోవాలి లెక్క. పళ్ళు తోముకు ఎంగిలి మొహం సూర్యుడికి చూపించకూడదు. యోగా మా నాన్నగారు చేసేవారు. మా నాన్నగారితో పాటు అందరు పోటీ పడి ఒకళ్ళు పళ్ళు. మీరు ఎంతమంది అమ్మా? మేము 7 అండి. మాతో పాటు మా పిన్ని పిల్లలు ఉండేవారు, మా మామయ్య పిల్లలు ఉండేవారు, 11 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇంకా అందరూ కలిసి యోగా చేసేవారు. కొట్టుకోవడం, ఆడుకోవడం అన్ని దాంట్లోనే జరిగేది. ఇంత టెక్నాలజీ ఇప్పుడు ఉంది, ఆ ముందు ఉండేది కాదు. అదే రోజులు మారినా కొద్దీ మేము కూడా దానిలోకి షిఫ్ట్ అవుతున్నాం, డ్రిఫ్ట్ అవుతున్నాం. మేము అక్కడే కూర్చోలేదు. మేము కూడా కాలాన్ని బట్టి ఏవేవి కొత్త వస్తున్నాయో దాన్ని అనుసరించుకొని అది పాటిస్తూ ముందుకు పోతున్నాం. నేను సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఎడ్ల బండి గడ్డి వేసి మనిషిని దాని మీద తీసుకొచ్చారు. అప్పటి రోజుల్లో ఆ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేయడం అనేది అది పెద్దదే విషయం. వాళ్ళు అక్కడికి రావడం పెద్ద విషయం. వాళ్ళు బాగైపోవడం భగవంతుడి కృప. వాళ్ళలో ఉండే ఇండివిజువల్లో ఇక్కడికి వస్తామమ్మా మేము బాగైపోతామని ఒక ధైర్యం మనిషికి, అది అవసరం. అసలు మనిషిలో నేను బాగైపోతాను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి, చేసేవాళ్ళకి మేము వీళ్ళని బాగు చేస్తామని, ఇది 2 ఉన్నప్పుడే అవి బాగా అవుతాయి. మీ ఫస్ట్ డెలివరీ మీకు గుర్తుందా అమ్మా? అంటే నేను ఫస్ట్ నా పోస్టింగ్ అయ్యి వెళ్ళి పెరిఫెరీకి వెళ్ళి చేసిందనమాట. ఒక చిన్న పిల్లని తీసుకొచ్చారనమాట, నిండా కప్పి తీసుకొచ్చారు. నేనేదో జలుబు దగ్గు అంటే అప్పుడు రోజుల్లో డాక్టర్ అయితే అన్నీ చూడాలి, స్పెషాలిటీ ఒకటే అని కాదు ఉండేది కాదు. ఎవరు వస్తే వాళ్ళు చూస్తారు, లేడీస్ని చూడాలి. పిల్లల్ని తీసుకొస్తే సరే అని చూద్దాం అని చూసిన. కాదమ్మా ఈమెకి 8 నెలలు వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అరే ఈ అమ్మాయికి పొట్టలో ఏమన్నా గడ్డ ఉన్నదేమో అనుకున్నాను. ప్రెగ్నెంట్ ఆ అమ్మాయిని పడుకోబెట్టి చూస్తే నిజంగానే అమ్మాయి ప్రెగ్నెంట్. 8 నెలలు. ఎంత 3 feet ఉంటుంది, ఎంత ఉంటుంది మనం గట్టిగా. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్పుడు మత్తి ఇవ్వడం కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితుల్లో మత్తి కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది, నేనే చేయాల్సి వచ్చింది. అలాగే మత్తి ఇచ్చాను. సిస్టర్లు ఉండేవాళ్ళు సహాయం చేయడానికి. నేనే ఆపరేషన్ చేసి తీశాను బేబీని అనమాట. దట్ వాజ్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ 70 ఏళ్ల కిందట. మీరు చేసిన ఫస్ట్ డెలివరీ గుర్తుందా అని ఎందుకు అడిగానంటే, మీరు 2 లక్షలకు పైగా డెలివరీలు చేశారని విన్నాను. 2 లక్షలు అంటే అందరు లెక్క వేశారండి. నేను ఇన్నేళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను కదా. నా సబ్జెక్టే స్పెషాలిటీ ఆబ్స్టెట్రిక్స్. ఒకరోజు డ్యూటీ చేస్తే మెటర్నిటీ హాస్పిటల్లో 40-45 డెలివరీలు అయ్యేవి ఒక డ్యూటీ చేస్తే. అంచనా వేసుకొని లెక్కిండేళ్ళ నుంచి. ఇప్పటికీ చేస్తున్నారమ్మా డెలివరీలు? చేస్తాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాను కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కదా, ప్రైవేట్గా చేస్తాను. నేనే కావాలని కోరుకునే వాళ్ళకి చేస్తాను. నార్మల్ డెలివరీ సిజేరియన్ 2 ఉంటాయి కదా, మీరు నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేసేవారా? ఎక్కువ తక్కువ అనేదానికి సమాధానం చెప్పడం కష్టం అనమాట. క్లిష్టం, కష్టం. పూర్వం ఎంతైనా కానీ నార్మల్ డెలివరీ కానీ అని 7-8 మేమే 7 ఉన్నాం అనమాట. అట్లా 9-11 మంది ఉన్న కుటుంబాలు కూడా నేను చూశాను పిల్లలు. అందులో కొంతమంది పోయినా కొంతమంది ఉంటారు కదా అనిపించింది. అది ఒకటి. రెండోది, చిన్నపిల్లల వైద్యం స్పెషాలిటీ అప్పటి రోజుల్లో తక్కువ ఉండేది. అందుకని ఎక్కువ మంది పిల్లలు పోయేవారు అనమాట. అయ్యో, నష్టపోయేవాళ్ళు చాలామంది. ఇప్పుడు పిల్లల పీడియాట్రిషియన్ ఆ స్పెషాలిటీ అభివృద్ధి చెందింది కాబట్టి ఎంత చిన్న పాపలనన్న 7 నెలల పిల్లల్ని కూడా వాళ్ళు బాగా చూసుకోగలుగుతున్నారు, బాగా అవుతుంది. రెండోది, పూర్వం పెద్ద సంసారం కావాలనుకునేవాళ్ళు. కొంతమంది పోయినా కొంతమంది ఉంటారులే అండి. ఇప్పుడేంటి, చిన్న యూనిట్. రెండోదంటే ఎక్కువ అనుకుంటారు. ఒకటే ఒక పాప ఒక శిశువు చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళ ఫ్యామిలీ లిమిట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఒక్క బేబీ, 2 బేబీలు ఏమీ రిస్క్ లేకుండా తీయాలి అంటే ఆపరేషన్. రెండోది, అట్లా మాకు రిస్క్ మేము తీసుకోమండి, మాకు ఏమైనా సిజేరియనే కావాలి అని ముందుకు వచ్చిన మహిళలు బోర్డు ఎంతమంది ఉన్నారు.
ముహూర్తం పెట్టుకొని వచ్చి ఈ ముహూర్తానికే కావాలంటారు అత్తగారు వాళ్ళు వచ్చి. అట్లాంటి కుటుంబాలు బోర్డని ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయమ్మా ఉన్నాయి. తెల్లవారుజాము 4:30కి ముహూర్తం పెట్టుకోవడం పెట్టుకొని వస్తారు. వాళ్ళని తృప్తిపరచుకోవడం కోసం ఒక్కోసారి చేయాల్సి వస్తుంది, చేస్తాం. ఒక డాక్టర్కి సేవాభావం కూడా ఉండాలి అన్న ఒక స్టేట్మెంట్కి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే చాలామంది డాక్టర్గా ఉంటారు కానీ సేవాభావం తక్కువగా ఉంటాడు. మనం ఈ మధ్య తక్కువ అని అనిపిస్తుంది నా అభిమానం. ఎందుకంటే ఎప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు సేవాభావంతో చేయకపోతే చెయ్యలేరు. లక్ష్మి అనేది దాని వెనకాల వస్తుంది, అనమాట. సరస్వతి అనేది ఎప్పుడు ముందుకుంటుంది. ఎప్పుడైనా కానీ డాక్టర్ చేసే సేవాభావంతో, ఆ భావం లేకపోతే వాళ్ళు చెయ్యలేరు. మీరెన్నో సేవా కార్యక్రమాలు చేశారని విన్నామమ్మా. ఎటువంటి సేవా కార్యక్రమాలు? మేము సత్యసాయి బాబా గారి భక్తులు అండి. సేవాదారులు వెళ్ళి క్యాంప్స్ అవన్నీ ఉన్నప్పుడు వెళ్ళి ఫ్రీగా డిస్ట్రిక్ట్స్లో అక్కడ చేసేస్తాం. పేద పేషెంట్స్ వస్తే వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారమ్మా? ఇప్పటికీ ఏమంటారు, నాతోటే వైద్యం చేయించుకోవాలి, నన్ను మిమ్మల్ని కోరుకొని వచ్చామండి అని ఎవరు వచ్చినా కానీ ఫ్రీగా చేయలేని వాళ్ళకి చేస్తాను. మీ సేవా గుణానికి సత్కారాలు వరించి ఉంటాయి మిమ్మల్ని ఎన్నో. ఆ సత్కారాలు ఏంటో తెలియజేస్తారా? సేవాభావాన్ని సత్కారాలు అంటే వాళ్ళు బాగా అయిపోవడమే, అదే సత్కారం నాకు. ఇప్పుడు ఎంతో కష్టమైన ప్రొసీజర్ ద్వారా పాపవు బాబు బయటికి రావడం, ఎంతో కష్టపడితే చాలా గంటలు కష్టపడితే బయటికి రావడం, ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చూసుంటారు. అట్లా ట్రిప్లెట్స్ ఉన్నారు ఇప్పుడు, ట్విన్స్, ట్రిప్లెట్. ఇది నార్మల్గా కాదు అనుకున్నది నార్మల్గా జరగడం, నార్మల్ అవ్వడం. అలాగే ఇది వరకటి మీద గమనిస్తే ఈ మధ్యకాలంలో పిల్లల్ని కండం అనేది కొంచెం కష్టం అవుతుంది. మనం వీధికి ఒక ఫర్టిలిటీ సెంటర్ని చూస్తున్నాము. ఏదో ఒక విధంగా అంటే ఒక గైనకాలజిస్ట్ యొక్క సహాయం లేకుండా పిల్లల్ని కండం అనేది ఈ మధ్యకాలంలో పిల్లలకి కష్టం అవుతుంది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? దీనికి కారణం ఏంటంటే పూర్వం 18 ఏళ్ళు ఇంకా ముందే పెళ్ళిళ్ళు జరిగిపోయేవి అనమాట. అందుకని వాళ్ళకి బాడీ కోఆపరేట్ చేసేది అనమాట, తొందరగా కనడానికి, నొప్పులు సహించడానికి. ఇప్పుడేంటి వయసు పెద్దగా అయినాక పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇంకా విడల సహన శక్తి ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అందుకని ఎక్కువగా సిజేరియన్ ఇన్సిడెంట్స్ ఎక్కువైంది. ఒక కారణం లేట్ మ్యారేజ్. రెండోది ఏంటంటే లిమిటెడ్ ఫ్యామిలీ, ఎవరు రిస్క్ తీసుకోదలుచుకోరు. డాక్టర్లు రిస్క్ తీసుకోదలుచుకోరు, పేషెంట్లు అసలే రిస్క్ తీసుకోరు. అట్లాంటప్పుడు ఇన్సిడెంట్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ ఎక్కువైపోయింది. దానికి ఒప్పుకుంటారు. దీనికి కారణం ఏంటంటే లిమిటెడ్ స్మాల్ ఫ్యామిలీ, యూనిట్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల. తర్వాత పెళ్ళిళ్ళు లేట్గా కావడం వల్ల ఎల్డర్లీ ప్రైమరీస్ అంటారు. 35 ఏళ్ళు 36 ఏళ్ళకు ఇప్పుడు ప్రెగ్నెన్సీతో వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు డెలివరీ చేసి వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ వాళ్ళ డెలివరీ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా? చాలామంది ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు మీ చేతిలోనే పుట్టామండి, ఇప్పుడు వచ్చాం. డాక్టర్ గారు, మీకు హాస్పిటల్లో టీం ఉందా? అంటే కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటారా? ఇప్పుడు 2 లక్షలు అని చెప్పింది. ఇట్స్ టీమ్ వర్క్. ప్లస్ ఇప్పటికీ కూడా నాకు 2 శిష్యులు ఉన్నారు, డాక్టర్ విజయమ్మ, డాక్టర్ రజని అని. వాళ్ళిద్దరు నా శిష్యులు అనమాట. నన్ను విడిచి ఉండరు, ఎప్పుడు నాతో పాటే ఉంటారు. నేను ఏది చేసినా నాతో పాటు ఉంటారు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. మీ వారసత్వంగా తీసుకోవాలి. ఈ హాస్పిటల్స్కి మీరే స్వయంగా కారు వేసుకుని వెళ్తారమ్మా, డ్రైవింగ్ చేసుకుంటూ? డ్రైవ్ నేను చేయగలను, చేస్తాను ఇప్పుడు కూడా. అవసరానికి డ్రైవర్ ఉన్నప్పుడు ఎప్పుడు డ్రైవర్ ఉన్నాడు కదా. ఫోన్ కాల్ వస్తుంది, గబికెనా నేను వెళ్ళాలి, కార్ తీసుకొని వెళ్ళిపోతాను. లిఫ్ట్ ఎవరు అడిగినా సరే కాదనకుండా ఇస్తారు అని విన్నాను. పూర్వం నుంచి జరుగుతున్న పని, అది కొత్తగా విషయం ఏం కాదు. నేను వెళ్తుంటే దోవలు ఎవరన్నా ఆదుర్దాగా కనబడుతుంటారు కదా, ఆటో అన్నా బస్సు అన్నా దొరుకుతుందంట. అలాంటప్పుడు అక్కడ ఆపేసుకొని 70 తర్వాత పెద్దవాళ్ళందరికీ కూడా కాళ్ళు చేతులు వణకడం లాంటివి ఉంటూ ఉంటాయి. అటువంటి సమస్యలు మీకు ఎప్పుడైనా ఎదురైనాయమ్మా? మీకు ఇప్పుడు ఉన్నాయా? ఇంకా రాలేదు. మీకు సైట్ ఉందా? కళ్ళజోడు ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటా. మసక బారడం లాంటివి ఏమి? సాధారణంగా ఇంత పెద్ద ఆపరేషన్ చేయాలంటే కళ్ళజోడు పెట్టుకొని చేస్తాం. ఆపరేషన్ చేయాలంటే చాలా ప్రెసిషన్ కావాలి.
అట్లాంటిది అంత చక్కగా చేయగలుగుతున్నారు మీరు ఈ వయసులో కూడా. నాకు అసిస్టెంట్ ఉన్నారు, అక్కడ చేతులు ఉన్నారు కదా, కుడి భుజం అసిస్టెంట్స్. 60 తర్వాత నుంచైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు మీరు చెప్పే సజెషన్స్ ఏంటి ఎవరికైనా సరే? ఇప్పుడు మీలాగా నవ్వుతూనే ఉండాలి. అందుకే లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి, ఉమ్, ఎప్పుడు హాహాహాహా నవ్వు. అది మనసుకి ప్రశాంతతనిస్తుంది. దానివల్ల అఫ్కోర్స్ ప్రాణాయామం, యోగా చేయడం అనేది కూడా సరైన ఆహారం తీసుకోవడం. డిసిప్లైన్ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది జీవితంలో? అది శరీరానికి అలవాటు పడిపోతుందండి. చిన్నప్పుడు మనం అలవాటు చేస్తే ఉమ్, దాని అంతటా అదే అలవాటు అయిపోతుంది. పెద్దగా అయినాక అలవాటు చేసుకోవడం అనేది కొంచెం క్లిష్టమైన పని. అది చాలా ఎక్కువ ప్రయత్నం కావాలి. అదే చిన్నప్పుడైతే వాళ్ళు ఇట్లా అనగా లేచిపోతూ ఉంటారు అంతే. అవును. అలాగే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారు మీరు ఇప్పటికి కూడా గర్భిణీ స్త్రీలకు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలని చెప్తారు? మొదటి 3 నెలలు వాళ్ళని రెస్ట్ తీసుకోమంటాను. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి చెప్తాను అన్నమాట, ఇంట్లో పని ఏం పెట్టుకోకండి, ఊరికి లేచి ఉద్యోగానికి వెళ్ళేసి వచ్చేసేయండి, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోమని చెప్తాను అనమాట. లేదు కొన్ని చోట వాళ్ళకి నుంచోనే పని చేసే ఉంటే లీవ్ రాసి ఇచ్చేస్తా వాళ్ళకి అన్నమాట. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొద్దని చెప్తాను. దాని 2 వీలర్స్ నడపొద్దని చెప్తాను. ఉమ్, డిస్టెన్స్ 2 వీలర్ మేము టైం సేవ్ చేసుకోవడం కోసానికని 2 వీలర్ మీద పెడతారు, వెళ్ళొద్దని చెప్తా అన్నమాట. ఆహారం బయట ఆహారం వద్దు, ఇంటిది తీసుకువచ్చాను. వీలైనంత వరకు అది ఆవిరి మీద ఉడికినవి అయితే దానిలో పోషక పదార్థాలు పాడైపోకుండా ఉంటాయి. ఎంత దాన్ని వేయిస్తే పోషక పదార్థాలు అందులో అంత తగ్గిపోతాయి. అందుకని వేపు వద్దని చెప్తాను. ఉమ్. మీకు కోపం వస్తూ ఉంటుందా బయట పోకడలు చూసి? అంటే వింతగా అనిపిస్తూ ఉంటాయా ఏమైనా సంఘటనలు చూస్తున్నప్పుడు? అంటే ఇప్పుడు గర్భిణీలే ఉన్నారు, వాళ్ళకి ఎంత చెప్పినా వినకపోవడం, వాళ్ళు బయట తినడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? మీరు ఏ విధంగా వాళ్ళకి చెప్తూ ఉంటారు? మనిషి తత్వమే ఏది చెప్తే అది చేయకపోవడం అనేది. ఎందుకు చేయాలి అనేది. వచ్చే వాళ్ళందరూ కూడా 30 ఇయర్స్ ఆ ఏజ్ దాటిన వాళ్ళే వస్తారు కదా. అవును. అందుకని కొంచెం ఇవాళ రేపు కొత్త సెల్ ఫోన్స్ కూడా వచ్చినాయి. పరీక్షలన్నీ చేయాలండి, మాకు చేయలేదంటారు. నేను ఇప్పటి టైంకి అవసరం లేదు అందుకని చేయలేదంటే అది ఉండదు వాళ్ళకి. ఫోన్లో లిస్ట్ ఉంది కదంటే పెద్ద లిస్ట్, ఇప్పటి టైంకి అది అవసరం లేదు కాబట్టి చేయలేదు, అనవసరమైన ఎక్స్పెండిచర్ మీకని చేయలేదు అని చెప్తాను. ఫోన్ మంచిదే కొన్నిటికి, అందరికీ అన్ని సమయాల్లో మంచిది కాదు. ఒక డాక్టర్ అనేవారు నిత్య విద్యార్థి అని అంటారు. మీరు కూడా పుస్తకాలు తిరగేస్తూ ఉంటారా? లేదు అంటే ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత చక్కగా అట్లా కొత్తవి నేర్చుకొని ఉంటూనే ఉంటుంది. చదువు నేర్చుకోవడం అనేది అయిపోవడం అనేది ఉండదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హాస్పిటల్కి వెళ్ళడమే కాకుండా ఇంట్లో వంట చేసుకోవడం, ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ ఉంటారని ఇంట్లో విన్నాను. పనులకి పెత్తనమే నాకు. నేనే ఇంట్లో అందరికన్నా పెద్దదాన్ని. నన్ను చేయనివ్వరు, చేసే అవసరం లేదు. ఇష్టంగా ఏం వంట చేస్తారు? ఇష్టంగా రొట్టెలు. రొట్టెలు చేస్తారు. రొట్టెలు అంటే చపాతి. చపాతి. ఒకప్పుడు దగ్గర 35 రొట్టెలు చేస్తే పొద్దున పూట తినే రొట్టె, తీసుకెళ్ళే రొట్టె, 2 రొట్టెలు ఒక్కొక్కరికి. ఇంతమంది 11 మంది పిల్లలు, 11 ఇంటూ 2 22 అయిపోయాయి అక్కడికి. కూరలు బాగా ఏం చేస్తారమ్మా? ఇష్టంగా మీరు చక్కగా వండి పెడితే అందరూ తినే విధంగా ఏం చేస్తారు? కూర అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అంటే అన్ని కూరలు కలిపి తిరగము తీసేస్తాం. వంటింటి నుంచి ఆరోగ్యం మొదలవుతుంది అనే మాట ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని అట్లాంటి దానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు. అవును. ఇంట్లో అన్నం ఉండి బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని తినేవాళ్ళు ఉన్నారు. మీ జీవితాన్ని కంప్లీట్గా వైద్య రంగానికి అంకితం ఇచ్చారు మీరు, మీ లైఫ్ని కంప్లీట్గా. యంగర్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు వైద్యం అనేది అపోహలో ఉన్నారు. అది కేవలం ఆర్థికంగా సంపాదించుకునే వృత్తి అనే అపోహలు ఉన్నారు. అట్లాంటి దాంట్లో ఉండకూడదు, అది సేవాభావం. ఇప్పుడు టీచర్గా ఉంటే ఎట్లా
పిల్లలకి నేర్పాలనే ఇదితో తపనతో ఉంటారో అట్లాగే వైద్యం నేర్చుకున్నాక వాళ్ళకి చెయ్యాలి అనే తపనతోటి ఉండాలి. ఎంతోమందికి మీరు స్ఫూర్తిదాయకం అమ్మా. యువ డాక్టర్లందరికీ అలాగే నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే మీ వైద్య వృత్తి, మీ కెరీర్లో మీరు ఎటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రేక్షకులకి తెలియజేశారు ఈనాటి కార్యక్రమం ద్వారా. ధన్యవాదాలమ్మా. నమస్కారం అండి. ఇది ఇవాల్టి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.